నేను మీ పేరు నా పేరు కె రామకృష్ణ, సోమశిల, కొల్లాపురం మండలం. అయితే ఇంకా ఫస్ట్ నుండి నేను కృష్ణరావుకి వెళ్ళి ఉండా. ఆయన టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి వచ్చి టీఆర్ఎస్కి పోయినా కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుండి కాంగ్రెసే ఉన్నాం. మళ్ళీ ఆయన అక్కడ పోయినాక మళ్ళీ ఆయన ఎమ్మడి పోయినాం. మళ్ళీ నేను ఇక్కడ వచ్చినాక ఇప్పుడు 18 నెలలు అయింది గెలిచి దగ్గర. ఆయన గెలుచున్నాం. కాంగ్రెస్ పార్టీ వచ్చిన చూడే మా ఊరికి 10 లక్షల సీసీ రోడ్లు వచ్చినాయి. అది మంచిదే. అయినాక మళ్ళా బస్సు పిరి ఆడోళ్ళకి అది మంచి పథకమే సార్. ఆ నుండి మళ్ళీ కరెంటు బిల్లు ఏం కడతలేము, అది మంచి పథకమే. ఇంకోటి సిలిండర్ అదే 500 పడుతున్నాయి. అదే కొంతమందికి పడతలేమన్నారు, కొంతమంది పడుతున్నాయి. అది మంచిదే సార్. సన్న బియ్యం ఇస్తున్నారు, అది మంచిదే సార్. రుణమాఫీ అయినాయి, కొంతమందికి అయినాయి. ఆయన డేట్ పెట్టినాడు 18 తారీఖు అని. ఆ డేట్ యువతలు అయినాయి, డేట్ యువతలు కాలేదు. కొంత మా స్పెండర్ సొసైటీ కూడా కాలేదు. మేము అది మినిస్టర్ కూడా చెప్పినాం, చూస్తున్నాడు. అది రుణమాఫీ కాలే కానీ మళ్ళీ రైతు బంధు కూడా మన అందరికీ అన్నీ 20 నెలల సరే 18 నెలల 19 నెలల పార్టీ వచ్చి మంచిగానే పనులు అవుతున్నాయి సార్. ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఇంకా అనుకునే ఒకటి చేసుకుంటూ వస్తున్నారు సార్. ఇప్పుడు మరి ప్రజల్లో ఎలా ఉంది సార్ స్పందన? ప్రజలు రకంగా ఇది ఇంకోటి చేస్తున్నారు కానీ ప్రచారం తక్కువ ఉంది కాంగ్రెస్ పార్టీ సార్. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు కానీ నాయకులు వచ్చి ఊళ్ళో పొడిచి మనకి ఇది చేస్తున్నారు ప్రచారం తక్కువ ఉంది. పథకాలు వస్తున్నాయి, అందరికీ అయినాయి. అన్నీ మొత్తం కాలేదు అన్నమాట. అయినాయి. వాళ్ళు గడిచిన 5 ఏళ్ళు కూర్చుంటే ఏం కాలే. టీఆర్ఎస్ పార్టీ 5 ఏళ్ళు ఏం పెద్దగా చేయలే కానీ వీళ్ళు 18 నెలల్లో కొన్ని పనులు అయినాయి సార్. కానీ ప్రచారం తక్కువ సార్. వీళ్ళు చేస్తున్నారు, ఒకటి చేసుకుంటూ పోతున్నారు. ఇంకా ఎట్టయినా ఇంకా అది ఇదివరకు బాగా అప్పులు చేసినారని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బాగా బాకీలు చేసినారు. అది అధిగమించుకుంటా ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. ఇంకొకటి ఏదంటే వాళ్ళు అన్నయ్య 4,000 పెంచిన ఒకటి ఉంది, 2,500 ఒకటి ఉంది, తులం బంగారాలు ఇవి. సరే ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది కదా. ఈ 1-2 పథకాలు అయితే ఒక రకంగా అయితేనే ఉన్నాయి సార్ ఇప్పుడు. ఇంకా కాకపోతే కొంచెం రుణమాఫీ అందరికి కాలే. సార్ ఇప్పుడు మరి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. స్థానిక ప్రజా తీర్పు ఈసారి ప్రజలు ఏ పార్టీ వైపు మాత్రం కాంగ్రెస్ పార్టీకే సార్. ఇప్పుడు పార్టీ ఈ పథకాలలో కాంగ్రెస్ పార్టీ చేసింది కదా. ఇంకా రేపు పొద్దున 3 ఏళ్ళు ఉంది కదా ప్రభుత్వం చేసేది. మంచిదో చెడ్డో రేపు ఇండ్లు వస్తున్నాయి, ఇండ్లు కూడా వస్తాయి. ఇంకా అవి లేని వాళ్ళకు బీదోళ్ళకి ఇండ్లు వస్తాయి, అన్నీ వస్తాయి. కాంగ్రెస్ పార్టీ ఉంటారు సార్. కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటారు. 10 ఏళ్ళు ఒక రేషన్ కార్డు వేయలే, ఒక రేషన్ కార్డు కూడా వేయలే టీఆర్ఎస్ పార్టీలో. ఇప్పుడు రేషన్ కార్డులు వస్తున్నాయి. మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు. ఆ డబుల్ బెడ్రూమ్ అన్న కూడా ఇక్కడ ఉన్నవేమో అవి తెలియదు. ఇంకోటి ఉద్యోగాలు కూడా పిల్లలకు మేలు సార్. రేవంత్ రెడ్డి వచ్చినాక అలా ఈయన వేయలే. ఉద్యోగాలు కూడా పెద్ద 10 ఏళ్ళు కేసీఆర్ చేయలే. చేయనివి రేవంత్ రెడ్డి వచ్చినాక బాగానే ఉద్యోగాలు కూడా వచ్చినాయి. పిల్లలకు కూడా మేలు సార్. ఇది మేలు. ఇంకా ఇది ఒకటి అవుతున్నాయి. రేషన్ కార్డులు 10 ఏళ్ళు ఒక కార్డు ఏంది. ఇప్పుడు మా ఊరికి 26 కార్డులు వచ్చినాయి. ఇంకా కొన్ని వచ్చేటుండే వస్తాయంటారు. ఇవాళ వస్తున్నాయి సార్. మేలే. అన్ని కార్యాలయాలు వచ్చి టయానికి ఇస్తున్నారు. అంతా జరుగుతుంది సార్ బాగానే. బీసీలకు రిజర్వేషన్ మంచిదే. 42% బీసీలు అంటే బీసీలు చాలా ఉండేది. ఓసీలు తక్కువనే, ఈసీలు తక్కువనే, ఎస్టీలు అంతా తక్కువనే. బీసీల కులాలు 10-12 కులాలు ఉంటాయి. బీసీలకు 42% మంచిదే సార్. ఇది మరి మీ యొక్క అనుభవాలు కాంగ్రెస్ గత 10 ఏళ్ల పాలనకి ఇప్పటి పాలనకి ఎలా ఉంది సార్ మీ అనుభవం? మేలే సార్. ఇప్పుడు 18 నెలల మేలే. ఇంకా ఇవి వెళ్ళ వస్తున్నాయి కదా సార్. ఇప్పుడు ఇలా కరెంటు లేదు, బీదోళ్ళకి మంచిది. 200 యూనిట్లు అన్నటి సిలిండర్లు, అది అన్నట్టు సన్న బియ్యం అన్నటి బస్సులు ఎక్కి పెరిగి తిరుగుతున్నారు ఆడోళ్ళు. మంచిగా మేలే సార్. పథకాలు ఉన్నాయి సార్. ఇప్పుడు పథకాలు ఉన్నాయి. ఇట్లే కొనసాగించుకుంటాం. ఇంకొకటి 4,000 పెంచినాయి చెప్పిండు. అవి వ్యవసాయం చేస్తే ఏం కాదు, బాగానే ఉంది సార్. ఇది కాకపోతే ఇంకా వీళ్ళు ప్రచారాలు తక్కువ, వాళ్ళు ఎక్కువ. టీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ ప్రచారం, వీళ్ళు కొంచెం తక్కువ చెప్తారు. ఇప్పుడు మరి ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, మరి మీరు ఎంతో కష్టపడి గెలిపించారు. మరి మీకు గుర్తింపు ఉంది సార్. గుర్తింపు ఉంది సార్. 20 ఏళ్ళకెళ్ళి నేను ఎప్పుడు కృష్ణాకి వెళ్ళి ఉన్నా. ఎప్పుడు మా ఇంటికి అన్నిటికి వచ్చిండు. మా 4-5 పెళ్ళిళ్ళకి వచ్చిండు. మా ఇంటికైనా గుర్తింపే. ఫస్ట్ నుండి గుర్తింపే సార్. నేను బాగా రామకృష్ణ అంటే సంవత్సరం గుర్తిస్తారు సార్కు గుర్తింపే బాగా సార్. నన్ను ఎప్పుడు నీయవాది అని చాలా మంచిగా కూడా మాట్లాడతాడు. మంచిగా ఫ్రెండ్లీగా సార్ లేకపోవడం కూడా అనేతాడు. చాలా మంచిగా ఉల్లాసంగా మాట్లాడతాడు సార్. మంచిగా సార్. ఆయన నాకు మా కుటుంబం మంచిగానే ఉంటాం. మేము ఆయన ఇప్పుడు ఉన్నాం. ఆయన నాకు మంచిగానే. మేము ఒక్కొక్క రోజు సార్. మా కుటుంబం ఉంది. కుటుంబం కానీ మా కోట్లు ఉండే మేము బలం ఉంది. ఆయన అన్నీ ఉంటాం. మరి ఇక్కడ గ్రామంలో ప్రధానంగా ఇంకా చేయాల్సిన పనులు ఏమున్నాయి ఇప్పుడు మిగిలిపోయిన? ఈ 50 నెలల సర్వే నెంబర్ పట్టా చేయాలి సార్. మాకు 50 నెలల సర్వే నెంబర్ ఉన్నాయి, 87 సర్వే నెంబర్ ఉన్నాయి. మాకు అప్పుడు చిన్నపల్లికి నీళ్ళు చేస్తాన్నాడు సారు. ఈ 3 పథకాలు 3 ఉన్నాయి. ఈ 3 అయితే అయిపోయా. మాకేం లేదు. నీళ్ళతోటి
87 సర్వే నెంబర్ పాస్బుక్లు 54 సర్వే పాస్బుక్లు చేస్తే అయిపోతుంది సార్. ఇక్కడ మెయిన్ మీకు ఏంటి అండి ఆధారం? ఇక్కడ ఏం పనులు చేసుకుంటుంటారు? ఇక్కడ అన్ని ఇంకా చేపలు పట్టుకుంటుంటారు. 34 మంది డబ్బాలతో బతున్నారు. ఇంకా రైతులు ఉన్నారు సార్, రైతులు ఉన్నారు. ఇంకా మాకు రైతులు అది చేపలు పట్టే వాళ్ళు ఏమైనా యూనియనా, సొసైటీయా? ఏం లేదు, సొసైటీలే కాదు, ఎవరి కాళ్ళే ఉంటారు. ఇంకా ఎవరు వాళ్ళే పట్టుకుంటారు, వేసుకుంటుంటారు. ఇంకా తెలుగు వాళ్ళు అన్నీ ఘాటు ఉంటుంది వాళ్ళకు. ఇంకా ఎవరి పనులు చేసుకుని బతుంటారు సార్. ఇక్కడ అన్ని అందరూ పనులు చేసుకుని వ్యవసాయం కూడా బాగానే వ్యవసాయం ఉంది సార్. ఇక్కడ ఎంత ఉందండి ఎకరా పొలం రేటు? ఉంటుంది 25 నుండి 30 లక్షల వరకు సార్. బాగానే ఉంది ఇక్కడ కూడా ఉంది సార్. మల్లేశ్వరం క్రాస్ రోడ్ కాడ ఇక్కడ అన్ని పట్టభూములు మా అక్కనే ఎక్కువ. ఇక్కడ పట్టలేవు కానీ ఇవే 54 సరే ఊరు ఆడ ఉండే. ఇంకా అదే సార్ చేస్తా అని అంటాడు. అవి ఉన్నాయి సార్. సార్ ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో మళ్ళీ కూడా అధికారంలోకి రావాలంటే కార్యకర్తలే బాగా కష్టపడి పనిచేయమంటున్నారు. మరి మీకు ప్రజల సహకారం ఎట్లా ఉంది? ఏం లేదు, ప్రజలతో బాగానే ఉంది సార్. ఇప్పుడు ఒకటి వస్తున్నాయి కదా, ఏం లేదు. ఈ పథకాలు 2-3 పథకాలు వస్తే ఏం కాదు సార్. ప్రభుత్వం మళ్ళీ కూడా ఈ 4,000 పింఛని వాళ్ళ తులం బంగారు ఇస్తే ఏం లేదు సార్. ఇంకా అంత బాగానే ఉన్నాయి ఇవి, బాగానే ఏం కాదు. ఇప్పుడు బడ్జెట్ లేదు కదండి. బడ్జెట్ అదే ఇంకా బాకీలని అందుకోసం బాకీలు 1,000 కోట్లు అప్పు చేసి పెట్టిండు. దాన్ని వడ్డీ కట్టలే కదా వస్తున్నామని బట్టి మార్గానికో ముఖ్యమంత్రి మొత్తుకుంటున్నారు. ఇంకా సార్ కూడా అట్లే ఉండరు. అది దాన్ని కూడా అందరూ కార్యకర్తలు కూడా తెలుసుకుంటున్నారు. సరే టైం ఇంకా 2-3 ఏళ్ళు ఉంది కదా. ఇంకా సంవత్సరానికన్నా 4,000 పింఛన్ ఇచ్చినా కొంచెం వృద్ధులకు మంచి పేరు ఉంటుంది సార్. ఇంకా మంచిది. ఈ రైతు బంధు మటకం ఎప్పుడు టయానికి వేస్తుండాలి. ఇప్పుడు మొన్న వేసిన రైతు బంధు అందరికీ రైతు బంధు అట్టేయాలి కరెక్ట్, అందరికీ మంచిగా వేస్తే చాలు. ఇప్పుడు మరి గ్రామాలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తారు సార్. ఏం లేదు సార్. ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళు ప్రభుత్వం ఉంది చేసింది, ఇప్పుడు నడుస్తున్నాయి. వాళ్ళకు కొంతమందికి మాపోయినాయి, కొంతమందికి ఈ బస్సులకి తిరుగుతున్నారు ఆడోళ్ళు. ఇవల్ల సన్నబియ్యం వస్తున్నాయి, ఇవల్ల వస్తున్నాయి సార్. ఏం నడుస్తుంది సార్. అది ఏం లేదు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.